భగవంతుడి పట్ల నిజమైన విశ్వాసాన్ని గురించి తెలియజేసే నారద ముని మరియు ఇద్దరు భక్తుల కథ తెలుసుకుందాము. ఒకరోజు నారదుడు భూలోకాన్ని చుట్టి వస్తుండగా ఇద్దరు భక్తుల్ని కలుసుకున్నాడట. ఒకతను వేదశాస్త్రాలను అపోసన పట్టిన పండితుడైతే మరొక అతను చెప్పులు కుట్టే వ్యక్తి. తర్వాత నారదుడు వైకుంఠాన్ని చేరుకొని భగవానుడితో ఇదే విషయాన్ని చెప్పాడట. భగవాన్, ఈ ఇద్దరిలో ఎవరు ముందు మీ సన్నిధికి చేరుకుంటారో అని అడిగాడట. అప్పుడు భగవానుడు, ఆ చెప్పులు కుట్టే వ్యక్తి ఈ జన్మ పూర్తయిన వెంటనే నా సన్నిధికి చేరుకుంటాడు అని చెప్పాడట. వేద పండితుడు మాత్రం ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత కానీ నా సన్నిధికి చేరుకోలేడు అని చెప్పాడట. ఇది విన్న నారదుడు అయోమయానికి గురయ్యాడట. ఇదేమిటి భగవాన్, ఇది ఎలా సాధ్యం అన్నాడట. అప్పుడు భగవానుడు, నువ్వు మరొకసారి భూలోకానికి వెళ్ళిరా, వాళ్ళిద్దరిని కలుసుకొని నేను ఒక విషయాన్ని చెప్తాను, అది వారితో చెప్పు అన్నాడట. అదేంటంటే, భగవానుడు సూది కంటిలోంచి ఏనుగుని బయటికి తీస్తున్నాడని చెప్పు అన్నారట. సరే అని చెప్పి నారదుడు భగవానుడి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ భూలోకానికి చేరుకున్నాడట. చేరుకున్న వెంటనే ముందుగా పండితుడిని సమీపించి ఆయనతో మాట్లాడిన తర్వాత పండితుడు భగవానుడి గురించి అడిగాడట. అప్పుడు నారదుడు, భగవానుడు సూది కంటి నుంచి ఏనుగుని బయటికి తీస్తున్నాడు అని చెప్పాడట. అప్పుడు వెంటనే పండితుడు, ఇది అసాధ్యం, అలా ఎవ్వరూ కూడా చేయలేరు అన్నాడట. అప్పుడు వెంటనే నారదుడికి అర్థమైపోయిందట, ఈ పండితుడు కేవలం పుస్తక పరిజ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు, అతనికి భగవంతుని పట్ల నిజమైన విశ్వాసం లేదు అని అర్థం చేసుకున్నాడట. తరువాత నారదుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తిని కలుసుకున్నాడట. అతనితో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడట. అతను వెంటనే, భగవంతుడు ఎన్ని అద్భుతాలైనా చేయగలడు, భగవంతుడికి ఏదైనా సాధ్యమే అన్నాడట. అప్పుడు నారదుడు అన్నాడట, నువ్వు ఇది నమ్ముతున్నావా, భగవంతుడు సూది కంటిలోంచి ఏనుగును బయటికి తీస్తాడన్న విషయము అన్నాడట. అప్పుడు వెంటనే చెప్పులు కుట్టే వ్యక్తి ఇలా అన్నాడట, ఎందుకు నమ్మను, భగవంతుడికి ఏదైనా సాధ్యమే కదా. ఇప్పుడు చూడండి, నేను ఈ మర్రి చెట్టు కింద కూర్చున్నాను కదా, ఈ మర్రి చెట్టుకు ఎన్నో ఫలాలు ఉన్నాయి, ప్రతి ఫలంలో కూడా ఒక విత్తనం ఉంది, ప్రతి విత్తనంలోనూ ఒక పెద్ద మర్రి చెట్టు ఇమిడి ఉంది. ఒక పెద్ద మర్రి చెట్టుకు ఒక చిన్న విత్తనంలో ఇమిడి ఉండగల శక్తి ఉన్నప్పుడు అండపిండ బ్రహ్మాండాలను సృష్టించగలిగినట్టి ఆ భగవంతుడికి సూది కంటిలోంచి ఏనుగుని బయటికి తీయడం ఎలా అసాధ్యం అన్నాడట. అప్పుడు నారదుడు ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి భగవంతుడి పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఎంతో ఆనందపడ్డాడట. భగవంతుని చేరుకోవడానికి అసలైన మార్గం భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే అని తెలియజేసే ఈ కథ మీరు విన్నారు కదా. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, శ్రేయోభిలాషులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.